ఉద్ధరింపగల్గును తముండు కులంబు మధ్యముండు దాని మాటగనడు. అధముడైన వాడడంగించు నొక్కట విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తముడు కులమును ఉద్ధరించును, మధ్యముడు ఉపేక్షించును, అధముడు నశింపజేయును. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు జూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము రెండు తెల్లగా ఒక్క రీతినే ఉంటాయి, కానీ వాని రుచులు వేర్వేరుగా ఉంటాయి. అట్లే అందరూ ఒక్క మాదిరిగానే కనిపిస్తారు, కానీ వారి వారి గుణములను బట్టి పుణ్యాత్ములెవరో చెడ్డవారెవరో తెలిసిపోతుంది. ఊగియూగి లాగియున్నది కనగోరు సాగలాగి పట్టు సాక్షిగాను. యోగమమర ముక్తి నొందును ప్రాజ్ఞుండు విశ్వదాభిరామ వినురవేమ. ప్రాజ్ఞుడు ప్రాణాధార చక్రము నూపియూపి ఆత్మను చూడగోరును, దానిని సాక్షిగా గ్రహించి యోగమును పూని ముక్తిని పొందును. ఊరు విడవకుండునుత్తమ శివయోగి పోరి చూచుమదిని పూర్ణ సుఖము. దారిలోని నక్క తలపెట్టబోవునే విశ్వదాభిరామ వినురవేమ. ప్రాజ్ఞుడు ఉన్న చోటు విడువక ఇంద్రియములతో పోరి వానిని నిగ్రహించి పూర్ణ సుఖమును పొందును. మూర్ఖుడు నక్క వంటి వాడు, దారిని పోవు నక్కకు తత్వచింత అక్కరలేదు. ఎండయనక తిరుగు నిరవెరంగిన యోగి నీడనున్న దాని జాడవలెనే. ఎండ నీడలున్నే ఎరుకకు జూడడు విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానికి ఇది ఎండ ఇది వాన అను భేదము లేదు. అతడు శ్రమపడి తిరిగి తగిన స్థానమెరిగి తన నీడవలే ఉన్న తనలోని తత్వము గ్రహించి ముక్తికి ప్రయత్నించును. ఎందు నెరుకవాని కిహపరంబులు లేవు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ప్రళయకాలమైన పరమాత్మగలియును విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానికి ఇహము పరము అను భేదము లేదు. ప్రళయము వచ్చినను ప్రాణభయము కలగదు. తత్వమెరిగిన ఆ జ్ఞాని ప్రళయము వచ్చినప్పుడు పరమాత్మలోనే కలిసిపోవును. ఏ మహాత్మునందు నిజ్జగంబులు పుట్టు నా మహాత్ము భజన ననువు మీర. నియమనిష్ట నెరపి నెమ్మదిగనవలే విశ్వదాభిరామ వినురవేమ. ఏ మహాత్ముని వలన ఈ లోకములు పుట్టుచున్నవో ఆ పరముని సేవించి విద్వాంసుడు నియమనిష్టలు కలిగి శాంతిని పొందవలెను. ఒదిగి ఒదిగి గురువు నొప్పుగా నొప్పించి మదిని నిల్పి జాతి మమత విడిచి. కదియుచుండునతడు కలకాలమొక రీతి విశ్వదాభిరామ వినురవేమ. విజ్ఞుడు మిక్కిలి విధేయతతో గురువును సేవించి నచ్చచేసి మనస్సును స్థిరముగా నిలిపి జాత్యభిమానమును విడిచి కలకాలము భేదము లేక ఒక్కరీతిగానే ఉండును. కనగ సొమ్ములెన్నో కనకంబదొక్కటే, పశుల వన్నెలెన్నో పాలొకటియే. పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమీ విశ్వదాభిరామ వినురవేమ. నగలు వేరైనను బంగారం ఒక్కటే, పశువుల రంగులు వేరైనను పాలు ఒక్కటే, పువ్వులు ఎన్ని రకములో ఉన్నను పూజ సమానమే. కప్పురంపు మనసు
కాంక్షించు యోగికి జ్ఞానదీపశిఖయుదా నటించు గానవచ్చు నాత్మక్రమమూలమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమా. విద్వాంసుడగు యోగి మనస్సు మేలైన కర్పూరము కావున జ్ఞానజ్వాల సులభముగా వెలుగును. క్రమముగా అతనికి ఆత్మజ్ఞానము గోచరించును.